ఆశ్చర్య కార్యాలు అపవాది సంబంధులు కూడా చేస్తారు, స్వస్థతలు అపవాది సంబంధులు కూడా చేస్తారు, దెయ్యములను అపవాది సంబంధులు కూడా ఎల్లగొడతారు, డ్రీమ్స్ దర్శనాలు అపవాది సంబంధులు కూడా తెచ్చుకుంటారు, పెద్ద పెద్ద సంఘాలు అపవాది సంబంధులు కూడా కడతారు, చాలా ఎక్కువగా దేవుని నామమున ప్రచారం కూడా చేస్తారు. ఇవన్నీ చేస్తారు. కానీ యేసు ప్రభువారు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకని? మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ నన్ను గుర్తెరగటంలో ఫెయిల్ అయ్యారు, తండ్రి చిత్తాన్ని చేయటంలో ఫెయిల్ అయ్యారు, మీరు కాని ఫలములు ఫలిస్తూ ఉన్నారు అని ప్రభువారు తీర్పు దినమున అనబోతున్నాడు. సమయం ఉండగానే యేసుక్రీస్తుని గుర్తెరిగి ఆయన ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన మనకేమవుతాడో అర్థం చేసుకోగలిగితే ఈ జీవితంలో అంటే ఇప్పుడే దేవుని జ్ఞానము, పరిశుద్ధత, నీతి, విమోచనము, శాంతి, సమాధానకరమైన జీవితము మనకి అద్భుతంగా లభిస్తాయి. యేసుక్రీస్తుని గుర్తెరగటంలో ఫెయిల్ అవ్వకూడదు. శిష్యులు ఫెయిల్ అవ్వలేదు. 1 యోహాను పత్రిక 1 అధ్యాయము 1 వచనము, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. 2వ వచనం, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి యొద్ద నుంచి మన కొరకు పంపబడిన ఆ జ్ఞానం, ఆ జీవవాక్యం, ఆ క్యారెక్టర్, ఆ పరిశుద్ధత, ఆ విమోచనము మేము కన్నులారా చూసాము యేసుక్రీస్తు వారి రూపంలో. ఇప్పుడు మనం తండ్రి చిత్తము చేయాలి. ఎలా అయితే యేసు ప్రభువారు తండ్రి చిత్తం చేశారో అలా మనం చేయాలి. యేసుని గుర్తించడంలో మీరెవ్వరూ ఫెయిల్ అవ్వకూడదనేది నా అభిలాష.